ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి భక్తుల కుంగు బంగారం చీపురుపల్లి కనక మహాలక్ష్మి జాతర ఆదివారం ప్రారంభమైంది. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుటుంబంతో సహా ఆదివారం అమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రజలు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి అనంతరం మొదటి ఆదివారం జాతర ప్రారంభం కానుండటం ఆనవాయితీగా వస్తుంది. అప్పటి నుంచి 3 రోజుల పాటు జాతర మహోత్సవం కన్నుల పండుగగా సాగనుంది. ఈ నేపథ్యంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 27వ జాతర మహోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. అర్చకులు వేకువజామున 2 గంటలకు మొదటి పూజ నిర్వహించి జాతరకు శ్రీకారం చుట్టారు. ఉదయాన్నే సంప్రదాయం ప్రకారం నేత్రోత్సవం జరిపి పాలధారోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అమ్మవారి ఘటాలు ప్రభలతో ఊరేగింపు నిర్వహించారు. రెండో రోజైన సోమవారం తొలేళ్ల ఉత్సవం సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. మూడో రోజైన మంగళవారం ఘటోత్సవంతో పాటు పట్టణంలో ఉన్న కోటదుర్గమ్మ, అసిరితల్లి, భగీరథమ్మ, సిర్లి ఎల్లమాంబ, సంతానలక్ష్మి అమ్మవార్లకు భక్తులు పసుపు కుంకుమలు సమర్పిస్తారు. 3 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, సతీమణి మజ్జి పుష్పాంజలి, అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్నశ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరిసహస్ర అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆదివారం దర్శనం చేసుకున్నారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు వారికి సాదర స్వాగతం పలికారు. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వారి పేరు మీద ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాలు యావత్ ప్రజానీకంపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.